ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసిన విశ్వాస మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన దేవనరుడు ప్రభువారి అంతరంగాన్ని కొంచెం సేపు అయితే కానీ ఛార్జ్ అవ్వదు. ప్రారంభం అలాగే చిన్నగా ఉంటుంది. ప్రభువారి అంతరంగాన్ని విశ్వవ్యాపితం చేసిన దేవశాస్త్రజ్ఞుడు పౌలు గారు. పౌలు లేకున్నట్లయితే ప్రపంచం క్రీస్తు తత్వాన్ని గ్రహించేది కాదు. మోషే లేకుంటే యావే తత్వం ఎలాగూ యూదులకు అందేది కాదు. అలాగే పౌలు లేకుంటే క్రీస్తు తత్వం విశ్వవ్యాపితమయ్యేది కాదు, మన హృదయాలను పలుకరించేది కాదు. ఆత్మీయ సదస్సుల్లో ఆత్మీయ సదస్సుల్లో ఈ ఏడాది కనీసం ఒక 10 ఆత్మీయ సదస్సులను ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహించాలనే ఒక భావదర్శనం నేను కలిగి ఉన్నాను. నేను భావదర్శనం అంటాను, అంటే ఆ భావాన్ని నాకు దేవుడు అనుగ్రహించాడని. ప్రత్యక్షత అనేది పెద్ద పదం, నేను అంత పెద్ద పదాలు వాడలేను. అందుకని భావదర్శనాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందువలన ఈ 10 ఆత్మీయ సదస్సుల్లో కూడా ఒక ప్రత్యేక అంశాన్ని ప్రస్తావన చేస్తే బాగుంటుంది. ఒక్కొక్క అధ్యయనంలో లేక ఒక్కొక్క ఆత్మీయ సదస్సులో ఒక్కొక్క భాగాన్ని వివరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పాలైన్ థియాలజీ చెబితే ఎలా ఉంటుంది అని ఒక తలంపు నాకు కలిగింది. మళ్ళీ నేను చెబుతున్నాను, జెరోమ్ బిబిలికల్ కామెంటరీనే దాదాపుగా నేను ఫాలో అవుతాను. అధ్యయనంలో ఉన్న అధ్యయన కుటుంబానికి సంబంధించిన చాలామందికి ఈ సంగతి తెలుసు. జెరోమ్ బిబిలికల్ కామెంటరీ వాళ్ళ దగ్గర ఉన్నది కూడా. సో జెరోమ్ బిబిలికల్ కామెంటరీలో ఆ అనుబంధంలో పాలైన్ థియాలజీ అని చెప్పి ఒక మంచి వ్యాసం ఉంటుంది, చాలా స్కాలర్లీ ఎస్సే అనమాట. దానిని నేను ఆధారంగా తీసుకుంటున్నాను. ఎందుకు నేను బోల్డ్గా ఈ మాట చెబుతున్నానంటే, ఒకవేళ నేను చెప్పే అంశాలు క్రొత్తగా అనిపిస్తే ప్రామాణికంగా ఉండటం కోసం నేను ఈ వ్యాఖ్య చేస్తూ ఉన్నాను. నేను చెప్పేవి జెరోమ్ బిబిలికల్ కామెంటరీలో నుంచే సంగ్రహించాను. కాకుంటే నాకు ఇంగ్రీడియంట్ని ఎలాగూ మసాలా వేయాలో తెలుసు. పరిశుద్ధరావు ఉన్నాడే, పరిశుద్ధరావు అధ్యయనానికి వన్ ఆఫ్ ద కోర్ కమిటీ మెంబర్స్. మాకు పూర్వం గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో అధ్యక్షుడిగా చేశాడు. పరిశుద్ధరావుకున్న ఒక గొప్ప వరం ఏంటంటే, ఆ పిల్లాడు పాట చేత నాట్యం చేపిస్తాడు, పాటని నాట్యంగా చేపిస్తాడు. అది అందరూ పాట పాడతారు, పిల్లాడు పాటను కూడా నాట్యం చేపిస్తాడు. నేను గుంటూరులో ఉన్న కాపర్లందరినీ మా పిల్లలనే పిలుచుకుంటాను, వాళ్ళు కూడా సంతోషపడతారు. అందుకని ఎక్కడైనా నేను అలాగే, వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా, నాకంటే గొప్పవాళ్ళు అయినా నేను బిడ్డలనే వాళ్ళని పరిగణిస్తూ ఉంటాను. అంటే పాటను ఎలాగూ నాట్యం చేయించాలో దానిలో నిష్ణానత దేవుడు తనకు అనుగ్రహించాడు. అలాగే సంగ్రహించిన సంగతిని ఎలాగూ నాదైన శైలిలో వివరించాలో నాకు కూడా దేవుడు కృపించాడు, నా కోణం. అందుకని నేను ఎక్కడి నుండి సమాచారాన్ని సేకరించానో ఆ సోర్స్ ఖచ్చితంగా చెబుతాను. ఆ సోర్స్ చెప్పినందువలన నాకు ఆ జ్ఞానాన్ని అందించిన దేవుని, ఆ సోర్స్ ఇచ్చిన పెద్దలను కూడా గౌరవించుకున్నట్లుంటుందని, స్మరించుకున్నట్లుంటుందని నేను అలా చెబుతూ ఉంటాను. ఓకే. సో పౌలు చాలా పర్యాయాలు విశ్వాసరీత్యా ఆలోచన చేసినట్లయితే సానుకూల విశ్వాస్యత, ప్రతికూల విశ్వాస్యత అని 2 మనకు తెలియకుండానే మనలో అంతర్లీనంగా ఉంటాయి. సానుకూల విశ్వాస్యత, ప్రతికూల విశ్వాస్యత. సానుకూల విశ్వాస్యత ఏంటంటే మనం అభ్యసించిన విశ్వాస్యత, లేదా మనం
వంశపారంపర్యంగా లేక కుటుంబ నేపథ్యంలో నుంచి సంగ్రహించిన విశ్వాస్యత. నేను క్రైస్తవ కుటుంబంలో జనించాను కనుక, లేదా మా పితరులు 4 తరాలుగా క్రైస్తవ విశ్వాసములో ఉన్నారు కనుక నాకు పరిచయమైన తొలి విశ్వాసము క్రైస్తవమే. నాకు పరిచయమైన తొలి విశ్వాసము క్రైస్తవమే. అది సానుకూల విశ్వాస్యత. ప్రతికూల విశ్వాస్యత మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. సానుకూల విశ్వాస్యతలోని మరొక పార్శ్వం ప్రతికూల విశ్వాస్యత. సానుకూల విశ్వాస్యతలోనే ప్రతికూల విశ్వాస్యత ఉంటుంది. అది మరొక పార్శ్వం ఏంటంటే, నేను 4 తరాలుగా ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘంలో ఉన్నాను కనుక నాకు తెలియకుండా నా అంతరంగంలో మా బాలశివరి పెంతెకోస్తు చర్చి మంచి కాపరే, కానీ బాలశివరి అనగానే వాడు పెంతెకోస్తోళ్లే అంటే ఇది ప్రతికూల విశ్వాస్యతే. బాలశివరి మాకు ఇప్పుడు ప్రెసిడెంట్, మన అయ్యకుడు వాడు, మళ్ళీ అధ్యయనం కోర్ కమిటీ మెంబర్. కానీ నా సానుకూల విశ్వాస్యతలో నుంచి నేను నాకు తెలియకుండానే అలవరుచుకున్న ప్రతికూల ధోరణి నాలో ఎలాంటి పరిస్థితిని రేకెత్తిస్తుందంటే, వీఆర్ ద రియల్ బిలీవర్స్. లూథరన్స్మైన మేమే నిజమైన విశ్వాసులము. అదే వాళ్ళు పెంతెకోస్తోళ్ళు, వాళ్ళకేం తెలుసురా అని అంటాం. పెంతెకోస్తోళ్ళు కూడా అంతే అనుకుంటారు, వాళ్ళు లూథరన్స్కి వాళ్ళు ఏం తెలుసురా అని. మళ్ళీ అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఒకే విశ్వాసం. కనుక విశ్వాసము, అభ్యాస విశ్వాసం, సంప్రదాయ విశ్వాసం, కుటుంబ నేపథ్యములో నుంచి సంగ్రహించిన విశ్వాసము సానుకూలతతో పాటు ప్రతికూలతను కూడా తెలియకుండానే అంతర్గతంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. ఇది వాస్తవం, దీన్ని అంగీకరించాలి. మరొక ప్రతికూలత, ఇది చాలా ప్రతికూలత. క్రైస్తవ విశ్వాసానికి భిన్నమైన ఇతర విశ్వాసులందరినీ కూడా, ఇతర విశ్వాసులు అంటున్నాను, అన్యులు అనే మాట వాడటానికి అధ్యయనంలో నేను పదే చెబుతాను. ఆ మాట నాకు ఇష్టం ఉండదు, అన్యులు. కాకపోతే అప్పుడు అలా ట్రాన్స్లేట్ చేస్తూ కానీ ప్యాగన్ అనే మాట వాడారు ఇంగ్లీష్లో. అయితే నేను ఆ పదం వాడటానికి ఇష్టపడను. వారు నిర్దేవులు కారు, వారి అభ్యాస విశ్వాసము వేరు. అది నేను అంటుంది. వారి అభ్యాస విశ్వాసము వేరు, వారి సంప్రదాయ విశ్వాసము వేరు. ఆ విశ్వాసంలో వారు పెరుగుతూ వచ్చారు. వారికి ఈ సానుకూల ప్రతికూలత ధోరణులు ఉంటాయి, అందరికీ ఉంటాయి, విశ్వాసానికి సంబంధించిన అందరికీ ఉంటాయి. సో క్రైస్తవ విశ్వాసంలో విశ్వాస అంతర్గత ప్రతికూలత ఒకటి, విశ్వాస బహిర్గత ప్రతికూలత ఏంటంటే, నేను నా విశ్వాసానికి భిన్నమైన వారందరినీ ప్రతికూలుగా నేను పరిగణిస్తూ ఉంటాను. ఆ పరిగణించే క్రమంలో ఎక్స్ట్రీమ్కి కూడా వెళుతూ ఉంటాం. అది తెలియకుండానే మనలో ఒకలాంటి విద్వేషాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది, మనలో ఒకలాంటి అహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం చేయాలి. సరిగ్గా ఇక్కడ పౌలు మనకు పరిచయం అవుతాడు. పాలైన్ థియాలజీలో పౌలు బోధ నాడు నేడు అని ఈ ప్రత్యేకమైన కోణాన్ని స్పృశించడానికి గల కారణం ఏంటంటే, పౌలు ఇలా మనకు పరిచయం అవుతాడు బైబిల్లో. విశ్వాస నేపథ్యంలో జరిగిన తొలి హత్యకు సాక్షిగా మనకు ప్రత్యక్షమవుతాడు. విశ్వాస నేపథ్యంలో జరిగిన తొలి హత్య క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరిక్తులైన, ఇంకా చిత్రం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసానికి మూలకర్త అయిన ప్రభువు యూదులలో నుండి వచ్చిన, లేక పూర్వ నిబంధన క్రమంలో నుండి వచ్చినా కూడా ప్రతికూలతగానే పరిగణించారు కనుక, సో ఒక విశ్వాస వ్యతిరిక్తత ఉద్యమాన్ని అంగీకరించిన వ్యక్తిగా తొలుత పౌలు కనిపిస్తాడు. సో పౌలుని గురించి మనం అధ్యయనం చేసేప్పుడు నేను నాకున్న అనుభవం నుంచి ఏమంటున్నానంటే, పౌలును మనం
ప్రతికూలతలో నుంచి చూచి ప్రతికూలతలో నుంచి సానుకూలతలోనికి ఎలాగో మనం ప్రవేశించాలో దానిని తొలుత పౌలు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ప్రతికూలతలో నుండి సానుకూలతలోకి ఎలాగో ప్రవేశించాలో దానిని పౌలు దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. ఇది విశ్వాస ప్రతికూలతలో నుంచి కూడా సానుకూలతలోనికి ఎలాగో మనం ప్రవేశించాలో పౌలు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. సో ఈ సదస్సులో మొత్తం 3 సెషన్స్ ఉంటాయి. నేను ఇంటరాక్ట్ అయ్యేవి. ఈ మొదటిది చెప్పిన తర్వాత రెండో సెషన్ కొంచెమే నేను చెబుతాను. అందరూ ఇంటరాక్ట్ కావాలి అంటున్నాను. అంటే అందరం కాపర్లకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే గంటల తరబడి చెప్పగలం, 10 నిమిషాలు వినటానికి ఇష్టపడం. అంటే మనం అంతే పుట్టాం. ఎందుకు కాపర్లమయ్యాం? చెప్పడానికే కాపర్లమయ్యాం, వినటానికి కాపర్లమయ్యామా? కాదు. కాకపోతే ఏంటంటే ఇదిగో నా మీద ప్రేమతో ఎన్ని మాటలు చెప్పారు వీళ్ళు. ఎందుకంటే నా బిడ్డలు కాబట్టి, వీళ్ళు నా పిల్లలు కాబట్టి తండ్రి మీద ప్రేమతో చాలా పెద్ద పెద్ద మాటలన్నీ చెప్పారు. అలాగే వచ్చి కూర్చొని వింటారు. ఒకళ్ళ కడుపులో ఏమన్నా తిట్టుకున్నా వీళ్ళు ఈ ముసలోడు ఇంద్రా మమ్మల్ని చౌకొడుతున్నాడని అనుకుంటారు. అందుకని తండ్రిని కాబట్టి, బిడ్డల మనసు ఎరిగిన వాడిని కాబట్టి ఇంట్రాక్షన్ అవసరం. అదొకటి. రెండోది, ఒకవేళ నా ధోరణిలో ప్రతికూలత ఉంటే, ఇది నేను అంగీకరిస్తున్నా, ఒకవేళ నా ధోరణిలో ప్రతికూలత ఉంటే సహకాపరులు, సహనాయకులు, సహ అధ్యయనకర్తలు, సహ దేవజ్ఞాన పరిజ్ఞానులు మళ్ళీ సరిచేయటానికి, సూచనలు ఇవ్వటానికి వీలుగా ఉంటుంది అనే ఆ మంచి అభిలాషతో ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఒక అరగంట సేపు మనం రెండోసారి భోజనానికి ముందు ఇంటరాక్షన్ పెట్టుకుందాం. ఆ ఇంటరాక్షన్లో మనం, అందుకని నేను చెప్పేప్పుడు మీకు ఏదైనా తలంపు కలిగితే, ఏదైనా సరే, నేనేమంటున్నాను, సానుకూలతే కాదు ప్రతికూల తలంపు కలిగినా దయచేసి దాన్ని రాసుకుంటే షేర్ చేసుకోవడానికి వీలవుతుంది అని చెబుతున్నాను. సో ప్రతికూలతలో నుంచి ప్రారంభించిన పౌలు జీవితాన్ని మనం అధ్యయనం చేసేప్పుడు పౌలు నేపథ్యాన్ని కూడా ఒకంత పరిగణలోనికి మనం తీసుకోవాలి. పౌలు అనగానే తార్సు పట్టణానికి చెందినవాడు అని మనం అంటాం. టర్కీలో ఉన్నది ఇప్పుడు తార్సు పట్టణం. తార్స్ అని మీరు వికీపీడియాలో కొడితే లేకపోతే గూగుల్ చేస్తే తార్స్ సిటీ ఇన్ టర్కీ అని పడుతుంది, వెంటనే పడుతుంది. మా పృథ్వీరాజు ఉన్నాడే, వాడికి చెప్పిన వెంటనే టక్ కొట్టేస్తాడు. నేను మొన్న నేలకొండపల్లి వెళ్దామంటే అన్న ఇదే కదా అంటున్నాడు. నేలకొండపల్లి అనకముందే తీసి ఇదే కదా అన్నాడు. పృథ్వీరాజు కూడా మాకు ప్రెసిడెంట్ చేశాడు, ప్రస్తుతం అంతకుముందు ట్రెజరర్ చేశాడు యూపీఎఫ్కి, ఇప్పుడు కోర్ కమిటీ మెంబరు. నాతో వచ్చిన వీళ్ళందరూ నాకంటే చాలా గొప్పవాళ్ళు. వాడు నేను కార్పొరేట్ పాస్టర్ అని పిలుచుకుంటూ ఉంటాను ప్రేమతో, పృథ్వీరాజుని. ఈ తార్స్ అనే పట్టణం టర్కీలో ఉన్నది. నేను ఒకసారి తార్సుకు యెరూషలేముకు మధ్య ఎంత దూరం ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇవాళ చక్కగా గూగుల్ ఉందిగా, గూగుల్ పెట్టిన అడిగాను. గూగుల్ బిడ్డ తార్సుకను యెరూషలేముకి ఎంత దూరం ఉంటుందో చెప్పమ్మా అంటే స్ట్రైట్గానైతేనేమో 500 కిలోమీటర్లు ఉంటుంది. నేను అందాజు చెప్తున్నా, అంటే నియరెస్ట్ రూట్ స్ట్రైట్గా అంటే ఎయిర్ రూట్ అయితేనేమో 500 కిలోమీటర్స్ ఉంటుంది. నియరెస్ట్ రోడ్ రూట్ అయితే 900 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పి గూగుల్ చెప్పింది. అంటే తార్సువాడైన పౌలు 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న యెరూషలేములో విద్యను అభ్యసించాడు. గమలియేలు పాదాల చెంత చదివాడు అని అంటాం కదా. అంటే మళ్ళీ అధ్యయనంలోనికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు హీ వాజ్ బ్రాటప్ ఇన్ జెరూసలేం అని అన్నారు. యెరూషలేములో అతడు పెరిగాడు. ఈ 900 కిలోమీటర్ల దూరం ఎందుకు వచ్చారో వాళ్ళ నేపథ్యం వీ డోంట్ నో, బట్ అక్కడ జనించాడు. కానీ ఇప్పటికేమంటారు, తార్సువాడైన పౌలు, తార్సువాడైన సౌలు, ఎలాగన్నా కానీ అలాగంటారు. ఒక
విశ్వాసాన్ని లేక ఒక తత్వాన్ని క్రీస్తు తత్వము అన్నాను. తత్వము అని ఎందుకంటున్నానంటే జీర్ణమయ్యేది తత్వము. తత్వాన్ని జీర్ణం చేసుకోవాలి, వ్యక్తం చేయటం కాదు. వ్యక్తం చేస్తే ఏమైంది? బోధకులు అవుతారు. జీర్ణాన్ని తత్వం చేసుకుంటే వాళ్ళు తాత్వికులు అవుతారు. సో క్రీస్తు తత్వాన్ని, మళ్ళీ క్రీస్తు తత్వము అనే మాటను నేను పదే పదే ఉదహరించడానికి పౌలునే నేను ఆధారంగా తీసుకున్నాను. కారణం ఏంటంటే, ఇకను జీవించువాడను నేను కాను, జీవించున్నది క్రీస్తే. అంటే నా నరనరాల క్రీస్తు తత్వము జీర్ణమైపోయింది. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను అన్నాడు. క్రీస్తుని నేను ధరించుకొని ఉన్నాను అన్నాడు. ఇవాళ ఆత్మీయ సదస్సు అని అనగానే మా వాళ్ళు అసలు కొత్త చొక్కాలన్నీ వేసుకొని వచ్చారు. 1, 2, 3, 4 ఎట్ట కొత్త చొక్కాలు వేసుకొని వచ్చారు. పౌలు ఎంత చక్కంటాడంటే, నేను క్రీస్తును ధరించుకున్నాను. దేవుణ్ణి ఆరాధించడం కాదు, అసలు దేవునిలో నేను లీనమయ్యాను, దేవుడు నాలో ఇమిడిపోయాడు, ప్రభువుని నేను ధరించుకున్నాను అన్నాడు. అందుకని క్రీస్తు తత్వము అనే ఆ మాటను నేను భారతీయ భాషలో నుంచి, మన క్రైస్తవ విశ్వాసంలో నుంచి చొప్పించి మాట్లాడుతూ ఉన్నాను. సో క్రీస్తు తత్వాన్ని ప్రచురం చేయటానికి లేక క్రీస్తు తత్వంతో ప్రపంచాన్ని నింపటానికి 900 కిలోమీటర్ల దూరం నుండి యెరూషలేముకు పిలిపించుకున్నాడు. ఎప్పుడొచ్చాడో వీ డోంట్ నో, బట్ అది ప్రణాళిక. దేవ సంకల్ప ప్రణాళికలో పౌలును గురించిన దేవ సంకల్ప ప్రణాళిక 900 మైళ్ళతో ప్రారంభం కావటాన్ని మనం చూస్తాం. 900 కిలోమీటర్ల దూరంతో ప్రారంభం కావటాన్ని చూస్తాం. సరే, ఇక్కడికి వచ్చాక ఇక్కడ మళ్ళీ ఎవరి దగ్గర చదువుకున్నాడు? గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్నాడు. గమలీయేలుని గురించి గమలీయేలు మంచి రబ్బీ ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ గమలీయేలు వాజ్ హీ ప్రో క్రిస్టియన్ ఆర్ యాంటై క్రిస్టియన్ అనేదాన్ని కూడా ఆలోచించాలి. గమలీయేలు క్రైస్తవులకు సానుకూలుడా లేక వ్యతిరిక్తుడా? విశ్వాస సానుకూలత, విశ్వాస వ్యతిరిక్తతని తొలుత నేను ప్రారంభం చేసింది అంతే. సంప్రదాయ విశ్వాసంలో సానుకూలతలు ఉంటాయి, సంప్రదాయ విశ్వాసంలో ప్రతికూలతలు ఉంటాయి. అయితే స్థితప్రజ్ఞులైన బోధకులు ప్రతికూలతలో కూడా సానుకూలతను అన్వేషించగలరు, దానిని ప్రదర్శించగలరు. గమలీయేలు సన్హెడ్రిన్ సభలో ప్రముఖమైన వాడు. సన్హెడ్రిన్ సభకు ఆచార్యుడు అందాం. అంటే ధర్మశాస్త్ర నిష్ణాతుడైన ఆచార్యుడిగా మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా దీనిలో, లేకపోతే సన్హెడ్రిన్ సభ యొక్క పూజారి అందాం, యాజకుడు అని అందాం సన్హెడ్రిన్ సభకి. అంటే నేను ఆ మాట చదివిన తర్వాత గమలీయేలు గురించి అగైన్ వికీపీడియాలోనే సేకరించాను. ఇబ్బంది ఏం లేదు. గమలీయేలు అని మళ్ళీ మీరు వికీపీడియాలో టైప్ చేస్తే గమలీయేలు నేపథ్యం మొత్తం నేను చెప్పని అంశాలన్నీ కూడా వచ్చేస్తాయి. అయితే దాంట్లో సన్హెడ్రిన్ సభలో ప్రధాన పాత్ర వహించిన వాడు అనగానే యేసు విచారణలోనూ ప్రధాన పాత్ర వహించి తప్పక ఉంటాడు. అవునా? అసలు ఆ కోణం మనం ఎప్పుడు చూడం. ఎంతసేపు గమలీయేలు అనిన వెంటనే గమలీయేలు పౌలు యొక్క గురువు, ప్రధాన గురువు అని మాత్రమే చూస్తాం. కానీ పౌలు అలవరుచుకున్న, పౌలు జీర్ణం చేసుకున్న క్రీస్తు తత్వానికి మూలమైన ప్రభువును విచారించి అక్కడ మళ్ళీ ప్రభువు మరణానికి లేఖన ప్రామాణికతను అందించిన వాడు గమలీయేలు. కాకపోతే మనం ఆ కోణంలో ఎప్పుడు ఆలోచన చేయం. అంటే ఏంటి? విశ్వాస ప్రతికూలత అక్కడ మనం చూస్తాం. గమలీయేలు ప్రసిద్ధి చెందిన దేవశాస్త్రజ్ఞుడు, కానీ అతని విశ్వాస ప్రతికూలత, ధర్మశాస్త్రానికి భిన్నమైన ప్రతిదీ మనకు ప్రతికూలమే అనే అతని విశ్వాస ప్రతికూలతను ప్రభువు యొక్క విచారణలో వ్యక్తం చేసి ప్రభువు మరణానికి తన అనుమతిని సాధికారకంగా వ్యక్తం చేశాడు. ఎస్,
అతడు చావవలసినదే, కారణము ధర్మశాస్త్ర వ్యతిరేక్తం కనుక అతను చావవలసిందే. సో ధర్మశాస్త్ర ప్రామాణికతను, ఇందాక నువ్వు చెప్పింది దీనికి కూడా వర్తిస్తుంది. ధర్మశాస్త్ర ప్రామాణికతను చేసి అంటే సానుకూలతలో వ్యక్తపరిచిన అతని విశ్వాస, సానుకూలతలో వ్యక్తపరిచిన విశ్వాస వ్యతిరేక్తత ఇక్కడ మనం చూస్తాం. కానీ ఎందుకు గమలీయేలును నేను స్థితప్రజ్ఞుడు అని అన్నానంటే, పేతురు యోహాన్లను బంధించి తెచ్చినప్పుడు ఏమంటాడు, ఎంతటి స్థితప్రజ్ఞత అది, ఇదిగో ఇది వీరి ఆలోచన అయితే వ్యర్థమైపోతుంది, నాశనం అయిపోతుంది. ఇది దేవ సంకల్పం అయితే వారిని మనం ఏమీ చేయలేము. అది మళ్ళీ విశ్వాస వ్యతిరేక్తలో కూడా స్థితప్రజ్ఞతను కనబరిచిన అంశం. అది ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. అది మనకు తెలిసిందే, కొత్తవి చెప్పడానికి అసలు ఏముంటాయి, మనం చెప్పుకునే చెప్పాలి. కాకపోతే వాటికి తాలింపులు వేసుకుంటూ ఉండాలి, లేకపోతే మంచి వడ్డీ వార్చుకుంటూ ఉండాలి, మిగిలిన వాటిని జత చేసుకుంటూ ఉండాలి. గమలీయేలు గురించి నేను ఈ అధ్యయనంలో అతను ఆ సన్హెడ్రిన్ సభకు ప్రధానమైన ప్రామాణిక వ్యక్తిగా వ్యవహరించాడు అన్నప్పుడు అతని ప్రతికూలత కనిపించింది. యోహాను పేతురుల విచారణలో అతని సానుకూలత వ్యక్తమైంది, అతని స్థితప్రజ్ఞత వ్యక్తమైంది. కాకపోతే ఐతిహ్యం ఏం చెబుతుందంటే, పేతురు యోహానుల ద్వారా గమలీయేలు తదుపరి బాప్తిస్మం పొందాడని వికీపీడియాలోనే ఉంది. అబ్బాయి మళ్ళీ నేను కొత్తది చెప్పానని అనొద్దు, వికీపీడియాలోనే వెతుక్కోండి. పేతురు యోహానుల చేత అతడు బాప్తిస్మం పొందాడని, మళ్ళీ గమలీయేలు సువార్త అనే ఒక అప్రమాణిక గ్రంథం కూడా ఉన్నది, అప్రమాణిక సువార్త కూడా ఉంది, గమలీయేలు సువార్త అని చెప్పేసి. సరే, ప్రామాణికమైంది కాదు అంటే అతని గురించి గమలీయేలు అనగానే వ్యతిరిక్తుడైన విశ్వాస సంకుచితాన్ని కలిగిన తొలి పౌలు యొక్క గురువుగా మాత్రమే మనకు కనిపిస్తాడు. కానీ అతని స్థితప్రజ్ఞత అద్భుతంగా ఉంటుంది. అందుకని విశ్వాసాన్ని ఎప్పుడు సానుకూలతలో నుంచి మాత్రమే కాకుండా ప్రతికూలతను గుర్తించగలిగిన సానుకూలతగా మనం అలవర్చుకోవాలి. అది గమలీయేలు. పౌలు BC 5లో పుట్టాడు అని చరిత్రకారులు చెబుతారు. వికీపీడియా కూడా అంతే చెప్పింది. అంటే క్రీస్తు కంటే 1 సంవత్సరం చిన్నోడు. ప్రభువేమో BC 4లో పుట్టాడు అని చెబుతారు రోమన్ క్యాలెండర్ ప్రకారం. BC 5లో ఇతను బట్టి చిన్నోడైనా చిన్నోడికి 1 సంవత్సరం చిన్నోడు. చిన్నోడా పెద్దోడా నాకు ఇది BC ఓకే. అంటే సమకాలికుడు. నేను అంటుంది అది 1 సంవత్సరం. పౌలు యేసు ప్రభువు సమకాలికులు. పౌలు మళ్ళీ సన్హెడ్రిన్ సభలో ప్రముఖ పాత్రను వహించిన గమలీయేలు యొక్క ప్రధాన శిష్యుడు లేక అనుంగు శిష్యుడు. కానీ ప్రభువుకు అతనికి మధ్య డైరెక్ట్ ఎన్కౌంటర్ లేదు, ప్రత్యక్షంగా తారసపడిన దాఖలాలు లేవు. తను కూడా అంగీకరిస్తాడు, పౌలు కూడా అంగీకరిస్తాడు, నాకు ప్రభువుకు ప్రత్యక్ష తారసపాటు లేదు, నో డైరెక్ట్ ఎన్కౌంటర్ లేదు అని అంటాడు. ఇది నన్ను చాలా ఆలోచనలు పడింది, తీవ్రమైన ఆలోచనకు నన్ను గురి చేసింది, చాలా తీవ్రమైన ఆలోచన. ఎందుకంటే నేను ఎప్పుడు అధ్యయన కోణంలో నుంచే చూస్తాను. పౌలు ప్రభువు తారసపడకపోవటానికి గల కారణం ఏమై ఉంటుంది? ఆయన 3.5 ఏళ్ళు అప్రతిహతంగా పరిచర్య చేశాడు. ప్రభువారు 3.5 సంవత్సరాలు అప్రతిహతంగా పరిచర్య చేశాడు. సరే, ఏడాదికి ఒకసారి వచ్చినా యెరూషలేము, ఏడాదికి ఒక పర్యాయం వచ్చినా యెరూషలేములో మరి ఆ దేవాలయానికి అనుబంధమైన పరిచర్య ఎంత అద్భుతంగా చేశాడు. మళ్ళీ పండుగ సమయంలోనే ప్రభువు దర్శించిన 3 పర్యాయాలు కూడా పండుగ సమయాలే. యోహాను సువార్తలో మనకు అది చాలా స్పష్టంగా వచ్చింది. పండుగ సమయాలలో ప్రధాన సభ అయిన సన్హెడ్రిన్తో అనుబంధపడి ఉన్న గమలీయేలు శిష్యుడైన పౌలు ఎందుకు రాలేదు? కారణాలు నాకు తెలియదు, అంటే నాకు వచ్చిన మీమాంస చెప్తున్నా. ఎందుకు రాలేదు? ఉంటే తారసపడేవాడే. ఎందుకు రాలేదు? ఒకే ఒక అంటే
దాటవేతు సమాధానం ఏంటంటే దేవుని చిత్తం కాదు. అంటే దాటవేత అనే మాట ఎందుకంటున్నానంటే మన కోణంలోంచి అంటున్నాను, మనకు తెలియదు కాబట్టి. కాకపోతే ఏంటంటే మీరందరూ ఎదురు కూర్చున్నారు, నేను నిలబడ్డాను కాబట్టి దానికి కారణం నేను నా సొంతంగా ఏదైనా చెబితే పాపం అమాయకులు వింటారు, మంచివాళ్ళేమో ఏమీ అనలేక ఒరే వీడి మూర్ఖుడురా అని మనసులో అనుకుంటారు. అందుకని దాటవేత అనే పదాన్ని నేను మనకు తెలియదు. కానీ ఎందుకు ఆ పాసిబిలిటీ కలగలేదు? నేను నా అభిప్రాయం చెబుతాను. నా అభిప్రాయమే, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నేనేమనుకుంటున్నా అంటే పౌలును వ్యతిరేక్తలో నుంచి, విశ్వాస వ్యతిరేక్తలో నుంచి మనం గ్రహించడానికి వీళ్ళు కలవలేదా? అంటే విశ్వాస వ్యతిరేక్తను ఎలాగో మనం అధిగమించాలో నేర్పించే క్రమంలో వీళ్ళిద్దరూ కలవలేదని నా టైటిల్కి అన్వయించుకొని చెబుతున్నా, నా టైటిల్లో నుంచి అన్వయించుకొని చెబుతున్నాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సో వాళ్ళిద్దరూ కలవలేదు. పౌలు ఎక్కడ మనకు పరిచయం అవుతాడంటే ఆదిమ సంఘం యెరూషలేమును కేంద్రంగా తీసుకుని యెరూషలేములో ఒక సౌవార్తిక ఉద్యమాన్ని ప్రారంభం చేసి ఆ ఉద్యమ ప్రారంభ దినానే 3,000 మందిని సభికులుగా చేసుకొని 3,000 మందిని, నేను ఇవాంజలిస్టిక్ యాంగిల్లో నుంచి చెప్పడంలా ఒక విశ్వాస ఉద్యమము అంటున్నాను. ఒక విశ్వాస ఉద్యమంలో 3,000 మందిని సభికులుగా చేసుకొని, అసలు చిత్రం ఏంటంటే దే ఆక్యుపైడ్ ద సాల్మన్ టెంపుల్, ద హెరోదియన్ టెంపుల్. వారు ప్రతిదినము దేవాలయములో, నాకు ఇప్పటికీ నిజంగా అర్థం కాని చారిత్రక సత్యాలు ఇవి, అర్థం కానటువంటి చారిత్రక సత్యాలు. పెంతెకొస్తు దినాన అంటే సంఘ ఆవిర్భావ దినాన పవిత్రాత్మపూర్ణుడైన పేతురు నిలబడి 2 అధికార కేంద్రాలను సవాల్ చేస్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం సవాల్ చేస్తాడు. ఎంత సవాలు! ముష్కరులారా అంటాడు. ముష్కరులారా అని చెప్పి ఆ మాట వాడతాడు. 2 అధికారాలకేంది? ఒకటేమో రాజకీయ అధికారం, పిలాతు రోమా సామ్రాజ్యం మీరు సిలువ వేశారు, మీరు సిలువ శిక్షను అనుమతించారు అని. మరొకటేమో మత కేంద్రానికి, రాజకీయ కేంద్రానికి వ్యతిరేకంగా సవాలు చేస్తాడు. ఎస్, మీరు చంపిన యేసు, మీరు చావుకు అనుమతించిన యేసు, హీ వాజ్ రిజరెక్టెడ్, ఆయన పునరుద్ధానుడయ్యాడు, దానికి మేము సజీవ సాక్షులం. మీరు చంపారు అని మళ్ళీ ఆ దేవాలయాన్ని ఆక్యుపై చేశారు వాళ్ళు. అసలు ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ధర్మరాజు గారు ఏదో మా మీద ప్రేమతో అయ్యా మాకు కూడా ఖమ్మంలో అధ్యయనం పెట్టయ్యా అని అంటే మేము వచ్చాము. ఆయనకి మేము నిజంగా వందనాలు. వచ్చిన దగ్గర నుంచి అయ్యగారు అమ్మగారు మాకు ఇస్తున్న ఆతిథ్యం చూసి నిజంగా కడుపు నిండింది. అంత మంచిగా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. అధ్యయన సదస్సు పెట్టిన తర్వాత అయ్యా మేము రోజు ప్రార్థన పెట్టుకుంటామంటే ఎట్టుంటుంది? నువ్వు చాలా మంచోడు అయ్యా, మమ్మల్ని పిలిచావు. అది కూడా ఏంది, నువ్వు పెట్టుకునే టైంలోనే మేము పెట్టుకుంటాంలే అయ్యా, నువ్వు తర్వాత పెట్టుకుంటే ఎట్టుంటుంది? ఇది ఊహించడానికి ఎట్టుంటుందో. మీరు సిలువ వేశారు, ఓ ముష్కరులారా మీరు సిలువ వేశారు, ఆయన లేచాడు, ఇదిగో ఆయన తత్వంలోనికి మేము 3,000 మందిని చేర్చుకున్నాము, మేము ఎక్కడే కూర్చుంటాం. సో ఎంత స్ట్రగుల్ జరిగి ఉండాలి, ఎంత అధికార పోరాటం జరిగి ఉండాలి. ఇది ఇందాకే మా పృథ్వీ వీడియో పెడుతుంటే ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం ఏఎల్సి వాళ్ళు ఉంటే వినండి, నా ఇబ్బంది ఏం లేదు. ఆంధ్ర సౌవార్తిక లూథరన్ సంఘం అధికారం కోసం ఏలియా వర్గము పరదేశీ వర్గంగా మారిపోయి, అంటే చెప్పడానికి నాకు హక్కు ఉంది అందుకని చెబుతున్నా, నాకు చెప్పే హక్కు ఉంది, చెప్పే దమ్ము ఉంది అందుకని చెబుతున్నా. వినేవాళ్ళు వినండి, లైవ్లో ఇబ్బంది ఏం లేదు. కొట్టుకొని చస్తూ ఉన్నారు. అధికార పీఠం కోసం
కొట్టుకొని చస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 3 గదుల ఆఫీస్కి ఒకడు తాళం వేశాడు, ఇంకొకడు పగలగొట్టాడు, ఇంకొకడు తాళం వేశాడు. జరుగుతున్న పరిస్థితి 3 గదులే. అంతా 1 ఎకరం కూడా ఉండదు. అబ్బాయి 1 ఎకరం కూడా ఉంటుందేమో, 1 ఎకరం, 1 ఎకరం ప్రాంగణంలో ఏదో ఒక ఆఫీసులో, అది కూడా ఆంధ్ర సౌవార్థిక లూథరన్ సంఘం సౌత్ ఇండియాకి మాత్రమే పరిమితమైన ఒక దానికి ఇది చేశాడు. 1000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన బంగారు స్వర్ణ దేవాలయ ప్రాంగణాన్ని జస్ట్ ఒక 3000 మంది మరణించిన వారు చంపిన ఒక వ్యక్తి పేరిట తత్వాన్ని లేపి ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళని వెళ్ళగొట్టడానికి అసలు ఎన్ని మంతనాలు జరిగి ఉంటాయో. 12 మంది కమిటీ మెంబర్స్ని పెట్టడానికి మేము ఇన్ని గంటలు తలబద్దలు కొట్టుకుంటాము. దానికి ఆడ మళ్ళీ మాకు ఫోన్స్, నన్ను పెట్టుకో అని, వాడిని పెట్టు అని ఫోన్స్. అసలు అన్ని దినాలు ఆక్యుపై చేసిన దానిని వెళ్ళగొట్టడానికి ఎన్ని ప్రణాళికలు జరిగి ఉంటాయో. ఎగైన్ ఈ ప్రణాళికలో తప్పక గమలీయులు ఉండాలి, తప్పక పౌలుకు కూడా ఈ సంగతి తెలిసి ఉండాలి. హైపోథిసిస్ నేను చెబుతుంది, ఎందుకంటే వాళ్ళ అనుబంధం, వాళ్ళ నేపథ్యాన్ని గురించి చెబుతున్నాను. అందుకని అతని చావుకు ఇతడు సమ్మతించెను. పౌలుని గురించిన మొట్టమొదటి ఏంది? ఒక మతపరమైన హత్యకు సమ్మతించిన వ్యక్తిగా అతడు తొలుత బైబిల్లో మనకి పరిచయం అవుతాడు. అది అతని నేపథ్యం. సో అతని కారణాలు అతనికి ఉన్నాయి. ఇదిగో అధ్యక్షుడు ఉన్నాడే, ఈ పాష్ గారు మాకు ప్రోగ్రాం ఇన్ఛార్జిగా ఉన్నాడు, అధ్యయనానికి ప్రోగ్రామ్గా ఇన్ఛార్జిగా ఉన్నాడు. అసలు ఏం కాముగా ఉండు భలే అనాలిసిస్ చేస్తాడు పిల్లాడు. ఏంద్రా ఇది ఇలా జరిగిందిరా అంటే మామూలుగా చెబుతాడు. అన్న ఈ కారణాన్ని బట్టి వాడు చెప్పేది వాడికి రీజన్ అన్నాడు. నాకు మతిపోయింది అసలు. వాడు ఏంద్రా ఇలా మాట్లాడుతున్నాడు నిన్నటిదాకా ఎట్టంటేను, వాడి రీజన్ వాడికి ఉందన్నా అని చెబితే నాకు మాట్లాడలేదు. ఇంకా కరెక్ట్ అని చెప్పాడు. వీడు మొత్తం కాముగా అంతే కూర్చుంటాడు, ఏం మాట్లాడు, ఒక మాట్లాడు చెప్పేసి ఊరుకుంటాడు. స్టెఫెను హత్యకు సమ్మతించడానికి పౌలుకు అతని కారణాలు, సహేతుక కారణాలు ఉన్నాయి. అతనికి సహేతుక కారణాలు ఉన్నాయి. రాజకీయ పరంగా చూసినా, మతపరంగా చూసినా, సామాజిక పరంగా చూసినా, ఆధ్యాత్మిక పరంగా చూసినా అతని వ్యక్తిగత కారణాలు, అతని సిద్ధాంత కారణాలు అతనికి ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇంకొక డౌట్ వచ్చింది. చదువుకుంటా వెళితే, పౌలుని గురించిన పరిచయం మాత్రమే చదువుకుంటా వెళితే, ఈ మార్గములో నడిచే వారందరినీ సంహరించుటకు అధికారుల నుండి అనుమతి పత్రాలను పొంది ఒక హత్యను సమ్మతించడం మాత్రమే కాదు, తాను అనేక హత్యలను చేయటానికి తన సిద్ధాంత కారణాన్ని సహేతుక ప్రాతిపదికగా నిలుపుకొని ఈ మార్గాన సంచరించే అనేకులను సంహరించుటకు నాకు అధికారం ఇవ్వమని అనుమతి పత్రాలను పొంది బయలుదేరాడు. ఎంత ఫ్యానటిక్కో అంటే ఆ ప్రతికూలత యొక్క పీక్ చూస్తాం. ఆ ప్రతికూలత యొక్క పీక్ విశ్వాసంలో వ్యక్తమయ్యే వ్యతిరేకత యొక్క తారాస్థాయిని మనం చూస్తాం. అక్కడ బయలుదేరాడు. ఒకవేళ లూకా గ్రంథస్థం చేయలేదేమో, అసలు జరగలేదేమో, వీ డోంట్ నో. దమస్కు మార్గానికి ముందు అతడు ఎవరినైనా చంపుంటాడా తెలియదు. మీమాంస మాత్రమే నేను అంటుంది, నాకు తెలియదు. ఒకవేళ చంపుండే అవకాశం ఉందా అని అంటే అవకాశం ఉంది. బికాజ్ హీ గ్రాంటెడ్, అతనికి అనుమతి ఉంది. కాకపోతే అతని టార్గెట్ అంత్యోక అయి ఉంటుంది. ఎందుకంటే యెరూషలేముకు ప్రతిగా సమాంతరంగా డెవలప్ అయిన చర్చ్. ఇక్కడ నేను మళ్ళీ అధ్యయన విశ్లేషణ చెబుతున్నాను. అధ్యయన విశ్లేషణలో కూడా నేను చాలా నిష్పాక్షికంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను, నిర్భయంగా చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అంత్యోకయ క్రైస్తవ సంఘ నాయకులు లేక దానిలో ఉన్న ప్రముఖ వ్యక్తులు ఎవరు? నాన్ జ్యూస్. మన లెక్కలో మాట్లాడుకుందాం, కేవలం మన లెక్కలోనే ధైర్యం చేసి మాట్లాడుతున్నాం.
సరే, యెరూషలేములో స్వర్ణ దేవాలయాన్ని ఆక్రమించుకొని స్వర్ణ దేవాలయ వ్యతిరేక్త ఉద్యమాన్ని నడుపుతూ ఉన్నవారు సజాతీయులే, యూదులే. స్వర్ణ దేవాలయము యూదులదే. స్వర్ణ దేవాలయానికి వ్యతిరేక్తంగా నడుపుతూ ఉన్న ఉద్యమాన్ని ప్రారంభం చేసి అనుసరిస్తూ ఉన్నవారు యూదులే. కానీ అక్కడ అంతియొకయలో మన కులపోళ్ళు కాదు. మన మాటలో చెప్పాలంటే మన కులపోడు ఏ పార్టీలో ఉన్నా పర్లా, వాడు మన కులపోడు కదా. కానీ మనం కులం కానివాడు మన పేరుతో ఇంకొక పార్టీ పెట్టాడు. అక్కడ సమాంతరమైంది. సో పౌలు సంకుచితత్వ తారాస్థాయిని అక్కడ మనం చూస్తాం. నేను ఎప్పుడు మా వాళ్ళతో చెబుతూ ఉంటాను. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, అస్సలు ఒకవేళ నేను కూడా పరలోకానికి వెళితే, మా వాళ్ళు చాలామంది నేను వెళ్ళను అనుకుంటారులే, అందుకని చెబుతున్నా. ఒకవేళ నేను కూడా పరలోకానికి వెళితే నాకున్న ఆశ ఏంటంటే, వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయాలని. పౌల్ని పిలిచి, అసలు నువ్వు దమస్కులోకి వెళ్ళావే, ఈ ఆలోచన గుండా నాన్ జ్యూస్ అంతా అక్కడ సంఘం పెట్టారు, నాన్ జ్యూస్ సంఘం పెట్టేంత మాత్రపడలా అని ఆ కోపం కూడా ఒక మూల ఏమన్నా ఉందా అని ఇంటర్వ్యూలో అడుగుదామని చెప్పి నాకు ఒక ఆశ. అది కనుక ఆ సంభవం నిజమైతే. సో విశ్వాస వ్యతిరేక్తత క్రమక్రమంగా ఎలాగూ సంకుచితం అవుతుందో యూదేతరులైన వారు స్థిరపడిన క్రైస్తవ సంఘంలో ఉన్న వ్యక్తులను హతమార్చడానికి అనుమతి పత్రాలను తీసుకుని ఇతగాడు బయలుదేరాడు. సమ్మతించిన వాడు హంతకుడుగా మారి బయలుదేరి వెళ్ళాడు. మనకు పరిచయమైన విశ్వాస సంకుచితత్వాన్ని కలిగిన పౌలును అక్కడ ప్రభువు పలుకరించాడు. సో నేనేమంటానంటే, చాలా పర్యాయాలు నాతో మాట్లాడు దేవా, నువ్వేనా పాడిందేరా, ఇది వీడే పాడాడు. ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు ప్రస్తుతం అధ్యయన బృందంలో కూడా ఉన్నాడు. వీడు నేను కమ్మ కొడుకు అని సంతోషంగా ప్రేమతో పిలుచుకుంటా ఉంటా. నాతో మాట్లాడు దేవా. ఎప్పుడు మాట్లాడాలి? నా సంకుచితత్వంలో నాతో మాట్లాడు. నన్ను ఎప్పుడు పలకరించాలంటే, పౌలును నువ్వు ఎలాగూ అతని సంకుచితత్వ తారాస్థాయిలో పలుకరించావో అలాగూ పలుకరించు. నేను బాగున్నప్పుడు కాదు, నేను మారు మనసు పొందినప్పుడు కాదు, లేదు మంచివాడిగా ఉన్నప్పుడు కాదు, నా వ్యతిరేక్తత భావనలో, నా సంకుచితత్వంలో దేవా నీవు నన్ను పలుకరించు, నా పరిస్థితిని నాకు ఎరుకపరచు అని చెప్పేసి, టైం ఉంది కదా ఓకే అని మనం అనాలి. సో ఈ సెషన్ నేను ముగిస్తాను, ఎందుకంటే ఇది అప్రత్యాతంగా కొనసాగుతూనే ఉంటుంది. కారణం 12 సదస్సులకు సంబంధించిన సమాచారం కాబట్టి అది అలాగా నిక్షిప్తమై ఉంటూనే ఉంటుంది. ఇక్కడికి దీన్ని ఆపుదాం. ఇక్కడ నేనేది ఏంటంటే, మన ప్రతికూలతలో, మన సంకుచితత్వంలో ఆయన స్వరం కోసం కనిపెట్టుకుని ఉందాం, ఆయన పలకరింపు కోసం ఎదురు చూస్తూ ఉందావు. నీవు పలుకరిస్తే తప్ప నా సంకుచిత ధోరణి పటాపంచలు కాదు కనుక నా కుచించుకుపోయిన పరిస్థితిలో నన్ను పలకరించుతండని పౌలు వృత్తాంతం ద్వారా మనం హెచ్చరిక పొందుదాం. థ్యాంక్ యూ. పాలియన్ థియాలజీలో మొదటి సెషన్ని అపోస్తలుడైన పౌలు గారి బోధలు నాడు నేడు అనే అంశం మీద మొదటి సెషన్ని ముగించిన అయ్యగారికి, అనేక వివరాలు తెలియపరిచిన అయ్యగారికి సభాపక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక చిన్న టీ బ్రేక్ తీసుకున్నాం, ఒక 10 నిమిషాలు. టీ బ్రేక్ అనంతరం మరలా రెండవ సెషన్ జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా మీ మనస్సు ఆ పదాల మీద, ఆ సంగతుల మీద పెట్టి మీరు వీటిని గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒక చిన్న టీ విరామానికి మనమందరం వెళదాం.